నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త, శ్రీ విద్య ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్తే తల్లి. దశమహావిద్యలలో భాగంగా బగళాముఖి అమ్మవారు శత్రు వినాశిని అనేది వింటూ ఉన్నామండి. ఒక్కసారి మీరు స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. అందులో దశమహావిద్యలకు సంబంధించిన ప్రతి రూపం కూడా అక్కడ ఉండబోతుంది అని చెప్తున్నారు. ప్రధానంగా శ్యామలమ్మ బగలాముఖి గురించి మాట్లాడుకుని అంతకన్నా ముందు ఏం ఆరాధన చేస్తున్నారండి? అంతకంతకి అందం పెరిగిపోతుంది అమ్మవారిది. చాలా గొప్పగా కదా! అవును. కొన్ని కొన్ని చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమ్మవారు కనులు తెరిచి చూస్తున్నారు. అవును. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అవును. హ్మ్. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్. అవును. అద్భుతం. చాలా అమ్మవారు అక్కడ కొలువు తీరి ఉన్నటువంటి వైనం, మీరు చేస్తున్న ఆరాధనలు అనితర సాధ్యం. అవును. చాలా చాలా కృతజ్ఞతలు. మీ సమయాన్ని, మీ సాన్నిహిత్యాన్ని నాకిస్తున్నందుకు. గురుకృప అమ్మ. బగళాముఖి గురించి మాట్లాడుకుందామండి. తప్పకుండా. మరి బగళాముఖి అమ్మవారి శత్రు వినాశిని అని చెప్తుంటారు. అసలు అట్లా జరిగిపోతుంది స్తంభన, శత్రువు మాట ఆగిపోతుంది అని వింటూ ఉంటాం. మీరేం చెప్తారు? మామూలు సామాన్యులు, గృహస్థులు చేసుకోవచ్చా? అమ్మవారి ఆరాధన చేయొచ్చా? ఇవన్నీ తప్పకుండా అమ్మ. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం జిహ్వాం చ బిభ్రతీం బింభోస్తింబు కంబు కంఠం చ సామపీన పయోదరాం పీతాంబరామదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్ర దేవతాం. అమ్మవారికి మరొక పేరే బ్రహ్మాస్త్రం. అందుకే పిచ్చుక పిల్ల పైన బ్రహ్మాస్త్రం ఎందుకు రా అంటూ ఆ! ఉంటారు. అమ్మవారి యొక్క దశమహావిద్యలు అన్నిటిలోకెల్లా నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఒక దేవత బగలాముఖి. ఆ అమ్మవారి తర్వాత ఇష్టంగా రాజశ్యామల అమ్మవారిని పూజ చేస్తాను. హ్మ్. మొట్ మరి బగళాముఖి అమ్మవారిని తీసుకురాలేదు. రాజశ్యామల అమ్మవారిని తీసుకొచ్చారేంటి? కారణం ఏమిటంటే ఒకదానికొకటి అద్భుతమైన ప్రశ్న. ఇక్కడ ఏమిటంటే ఆ ఈ విద్యలో రాణించాలంటే రాజశ్యామల అమ్మవారు ఉండాలి. ఓకే. ఆవిడ మంత్ర నాయకిని. హ్మ్. ఒక మంత్రం సిద్ధించాలన్నా ఏ దేవత పలకాలన్నా హ్మ్. రాజశ్యామల ఉపాసన లేకుండా ఎందులోనూ వాడు రాణించలేడు. హ్మ్. ఈ దశమహావిద్యల మొత్తంలో ఆ అమ్మవారు ఆవిడ అర్చించకపోతే ఇష్టం వేరు, అర్చన విధానం తప్పదురా ఖచ్చితంగా. బాబు నీకు నమస్తే అన్నట్టు. అంటే అట్లా అనుకోకూడదు. ఆ! కానీ ఇది రూల్ అనమాట. అంతే. వ్యూహాత్మకం అనమాట. ఆ! అంతే. ఎలా వెళ్ళాలో ఒక ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా! ప్రోటోకాల్ ప్రకారం అమ్మవారిని ఆరాధించటం వల్ల ఈ అమ్మవారిని ఎలా పూజించాలనే విషయం తెలుస్తుంది. హ్మ్. తద్వారా ఏమవుతుంది, ఈ 2 కాంబినేషన్ తోటి మనకు ఆ అమ్మవారి యొక్క చైతన్య శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అవ్ అమ్మని ఎట్లా ఆరాధించాలి, 10 విద్యలను ఎలా, ఈ ఒక్క 10 విద్యలే కాదు, అసలు వనదుర్గ అమ్మవారు, ఇంకో అమ్మవారు, ఇలా మొత్తం అసలు అస్త్ర శస్త్ర విద్యలన్నిటిని ఏ విధంగా నేర్చుకోవాలి అంటే, అసలు అస్త్ర శస్త్ర విద్యలంటే ఓ పక్క యుద్ధాలు జరుగుతున్నాయి, వాళ్ళు అట్లా అవన్నీ వేసుకుంటున్నారు, తుపాకులు అవన్నీ ఉంటాయి కదా, ఆయుధాలు. హ్మ్. ఏమిటి అంటే, ఇలాంటి సమయంలో భారతదేశానికి ఏమీ కాదు, దేశం రక్షింపబడుతుంది అంటే ఈ భారతదేశం యొక్క గొప్పతనము, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఋషులు మనకు అందించినవి మన వాళ్ళకి తెలియక, ఈ దేశ సంస్కృతిలో కొంతమంది ఏం తెలుసు మీకు, భగవంతుడు ఉన్నాడా చూపించగలుగుతాడా అంటే, కొంతమంది అంతరిక్షంలోకి వెళ్ళి ప్రయోగాలు చేసి అక్కడ శాటిలైట్ ద్వారా శ్రీహరికోటలో ప్రయోగాలు చేస్తూ ఉంటారు మహానుభావులందరూ. ఆ ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఆ విద్యను నేర్చుకొని అక్కడికి వెళ్ళి కష్టపడి ఆ దేశం కోసం ఆ శాటిలైట్ని అక్కడ ఉపగ్రహాలు పెట్టి, తద్వారా ఎప్పుడెప్పుడు ఏ ఏ ప్రయోగాలు చేస్తారో దాన్ని మానవాళికి ఆ! ఉపయోగపడటం కోసం ఎప్పుడు ఆ విధంగా వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అట్లనే వాళ్ళు వెళ్ళి వచ్చింది శాటిలైట్ ద్వారా మనకు కనిపిస్తుంది. హ్మ్. ఇక్కడ కూడా భగవత్ ఉపాసనలో ఈ ఉపాసన మార్గంలో వెళ్ళే ఋషులు వాటిని దర్శించారు. ఈ పూజ చేస్తే ఈ హ్మ్. రిజల్ట్ వస్తుంది అని. హ్మ్. మరలా అది ఎవరు చూడగలుగుతారు? ఇవాళ స్క్రీన్‌లో ఇది కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు చూడగలిగారు. భగవంతుడు ఉన్నాడా అంటే వీళ్ళు వెళ్ళి వచ్చి చూపిచ్చింది అది శాటిలైట్‌లో ఉపగ్రహం, అది పరికరం ఎట్లయితే పనిచేస్తూ మనం వెన్న ఉపయోగించుకుంటున్నామో, అలానే దేవతా శక్తిని కూడా సాధన చేస్తే ఈ ఉపాసన మార్గంలో ఉన్నటువంటి వాడు భగవంతుడు ఉన్నాడా అని నిరూపించిన విషయాలేంటంటే, బగలా ఉపాసన చేస్తే నీటిపైన నడవగలడు, అగ్నిపైన నడవగలడు, గాలిలో తేలి ఆడగలడు. ఒక్క నిమిష కాలంలో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు నేను కాశీలో ఉండాలి అంటే ఉండగలడు. ఓహ్! మాయా విద్య అది.
యుగంలో ఆ ధర్మాన్ని అనుసరించి ఇప్పటికీ అట్లాంటి సిద్ధ పురుషులు ఉన్నారు. ఆ సాధనలో అమ్మవారికి ఇష్టమైనటువంటిది పసుపు వర్ణం. తెలుగుదేశం పార్టీకి ఉండబడే గొప్పతనం ఏమిటంటే ఎన్టీ రామారావు గారు ఆ కలర్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ ఉపాసనా బలంతో ఆ పార్టీకి ఎప్పుడూ మైనస్ అనేది ఉండదు. ఒకవేళ ఆ ఆ నక్షత్రం అందుకే చాలా సందర్భాల్లో ఇది బహిర్ముఖంగా చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో రాజశ్యామల కేసీఆర్ గారు చేశారు. ఆ పార్టీకి తిరుగుండదు. అది అక్కడ ఏ సందర్భంలో పెట్టినప్పటికీ కూడా ఆ పార్టీ సింబల్ దానికి వర్ణించినటువంటి ఒక కలర్ ఏదైతే ఉంటుందో అది ఏ అమ్మవారిని ఉద్దేశించి ప్రతిపాదన చేసిందో అది ఖచ్చితంగా ఇప్పుడు వారాహి అమ్మవారికి సంబంధించినటువంటిది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్ ఏదైతే ఉందో యంత్ర నిర్మితంతో అయి ఉంది. వారికి తిరుగులేదు. ఇక్కడ ఆ అనుష్ఠానాలు చేసేటప్పుడు వాళ్ళ యొక్క తపోశక్తి బ్యాంకును నింపుకుంటూ పోతూ ఉంటే అనుష్ఠాన బలం పెంచుకుంటే అవి పనిచేస్తాయి. అలానే బగలాముఖి సాధన ఎన్టీ రామారావు గారు వారు చేసినటువంటి ఒక విధి విధానాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఆ బగలా ఉపాసన మార్గంలో వారు చేసినటువంటి ఒక అందుకంటే పౌరాణికమైనటువంటి ఒక ఎన్నో చిత్రాలను వాళ్ళు వాటి అనుభవం ఉంది. తద్వారా ధూళిపాల గారు వాటికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దమంది మహానుభావులు ఎందరో కూడా ఈ పౌరాణికమైనటువంటి ఒక మంత్రతంత్ర యంత్ర సంబంధమైనటువంటి ఒక చిత్రాలు ఎన్నో పాతాళ భైరవి ఇలాంటి సినిమాలు మనం చూసినప్పుడు అది 24 రీలు చాలా టైం పడుతుంది. అలాగా మన జీవితంలో ఒక ఉపాసన మార్గంలో బగలాముఖి అమ్మవారి సాధన వల్ల ఉపద్రవాలలో నుండి రక్షింపడానికి ఇప్పుడు ఆ యుద్ధాలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్పుడు కరోనా వచ్చింది. కరోనా సమయంలో బగలాముఖి సాధన వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా బగలా ఉపాసన అంతర్ముఖంగా మాయారూపంగా వెళ్ళి ప్రత్యంగిర బగలాముఖి జగద్గురువుల ఆదేశం మేరకు కొన్ని వందల వేల కోట్ల పర్యాయాలు అనుష్ఠానాలు జరిగినాయి. అయితే అంతరిక్షంలో పంపించినటువంటి వాటిని ఎట్లయితే మనం వాళ్ళు చూపించగలుగుతున్నారు స్క్రీన్లో, అదే మాదిరిగా ఈ ఉపాసన చేసి ఈ దేవతా శక్తి ఉంది అనేటువంటిది నిరూపణ చేశారు. అది అనుభవం చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. చూసినటువంటి వాడు కదా వీడు వెళ్ళొచ్చాడని నేను టీవీ పెట్టుకున్న వాడు శ్రీహరికోటలో ప్రయోగం జరిగిందంటే రాకెట్ పంపించారట అని వాళ్ళు చూశారు వీళ్ళు చూశారని చెప్పడమే సరిపోయింది. కానీ నేను DD8లో శాంతి స్వరూప్ గారు చెప్తున్న వార్తలు చూస్తూ ఉన్నాను అనుకోండి, అక్కడ జరిగింది నేను చూడలేదు. శాంతి స్వరూప్ గారి వార్తలు చూసి నేను అది చూడలేదు కాబట్టి నేను నమ్మనంటే ఎట్లా కుదురుతుంది? అలానే ఇక్కడ కూడా ఉపాసన మార్గంలో భగవంతుడు ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఆ సాధనా మార్గంలో బగలాముఖి సాధన అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా బగలా సాధన వల్ల వాళ్ళు కోర్టు సమస్యలు అవనివ్వండి, ఆర్థిక సమస్యలు అవనివ్వండి, గ్రహ దోషాలు గ్రహాలే అక్కడ ఆగున్నాయంటే బగలా శక్తి వల్లే ఆగున్నాయి అనేటువంటిది మంత్రశాస్త్రంలో ప్రత్యేకంగా లిఖించబడి ఉన్నది. అమ్మ గ్రహాలు ఇక్కడ ఉండబడేటువంటిది. అట్లనే మనకు తుఫాన్లు బాగా వస్తుంటాయి. అట్లాంటి సమయంలో కూడా ఉపాసన చేస్తే తగ్గిపోతాయి, గొడవలు జరగకుండా ఆగిపోతాయి. ఇప్పుడు వాళ్ళ ప్రాణ నష్టం జరుగుతుంది. ఉపాసన పరులు, పీఠాలు, గురువులు, ఆధ్యాత్మికమైన వేత్తలు ఇప్పుడు ఎవరికైనా ఒకరి పైన ఒకరికి గొడవలు జరుగుతున్నాయి. ఉదాహరణ సుబ్రహ్మణ్య శాస్త్రి కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఆ స్వామి అలా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఇది కరెక్టా కాదా అని. ఉపాసన మార్గంలో ఉండబడేటువంటి వాళ్ళు, సాధన చేసేటువంటి వాళ్ళు, ఆ మార్గంలో ఉపాసన చేసేటువంటి వాళ్ళని ఎవరైనా ఏదైనా కామెంట్ పెడితే బగలాముఖి అమ్మవారు వెళ్ళి వాళ్ళ నాలిక పట్టి తీసి కోసేస్తుంది. వాగ్బంధన. అసలు ఆవిడ స్తంభన దేవత. ఒకటేమిటి ఏదైనా చేయవచ్చు. మరి సామాన్యులు గృహస్థులు ఆరాధన చేయొచ్చా అండి? నిరభ్యంతరంగా చేయొచ్చు, చేయాలి కూడా. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది, సాధన చేయాలి. ఒకడు వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలి, గొడవ పెడుతున్నాడు, సాధన చేయి, నీకు డబ్బు దొరుకుతుంది, కుజగ్రహ దోషం తొలుగుతుంది, కర్మ దోషాలు తొలుగుతాయి, నిన్ను పట్టి పీడిస్తున్న శనేశ్వర గ్రహం ఉంది, నువ్వు నీకు జీవితం గందరగోళం అయిపోతుంది. బగలా సాధన చేస్తే ఆ దోషం ఆగిపోతుంది, నవగ్రహ దోషాలన్నీ ఆగిపోతాయి. బగలా సాధన చాలా విశేషవంతమైందమ్మా. దానివల్ల శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు, అందరూ మిత్రులుగా ఉంటారు. గతంలో కూడా ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది. ఈ బగలా సాధనతో మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆవిడ సువర్ణాన్ని ఇస్తుంది, బంగారం ఇస్తుంది. అందరూ స్వర్ణాకర్షణ భైరవ అంటారు.
బగలా బగలాముఖి సాధన చేసినటువంటి వాడికి బంగారం కుప్పలు తెప్పలుగా వస్తుంది. అయ్య బాబోయ్! వాడి సాధనలో ఒక 10,000 దాటిన దగ్గర నుంచి ఏ సాధన అయినా సరే చెయ్యాలి. నేనేం చెయ్యను, కూర్చుంటాను, 2 ఇట్లా సార్లు ఇట్లా అయిపోవాలి. అయిపోవాలంటే ఒక్కసారి చదివేస్తే వచ్చేయాలి. ఏది జరగదు. మీరు బగలా సాధన చేస్తే హ్మ్. మీ సమస్యలు 108 రోజుల్లో పూర్తి స్థాయిలో నేను చెప్తున్నానమ్మా. ఎందుకు 108 రోజులు చెప్తున్నా అంటే గంటకు 300, 2 గంటలకు 600, 4 గంటలకు 1200 సార్లు అంటే ఆ అమ్మవారి యొక్క మంత్రం ఉంటుంది. సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధి వినాశ. వాడి యొక్క మతిని, గతిని, దుష్ట చేష్టల్ని, దుష్ట వాక్కుల్ని కోర్టులో కేసు గెలవాలా చెయ్యి. నీ మీద యుద్ధానికి వస్తున్న అవతల వాడు చంపాలనుకుంటున్నాడు, బగలా చెయ్యి, వాడు ఆపేస్తుంది. ఒకటే అసలు అండి. శాంతి భద్రతలు ముఖ్యంగా లాయర్లు ఎక్కువ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఆఫీసర్లు చేయాలి. వీళ్ళందరూ ఎందుకంటే నాయకులు చేయాలి. ప్రజల్లో వాళ్ళకి మంచి భావన కలగాలి. మంచి విధి విధానాలతో ముందుకు వెళ్ళాలి. Right. మనమందరం కూడా వాక్కుతో ముడిపడినటువంటి వాళ్ళందరం కూడా బగలా చేయటం వల్ల దిష్టి దోషాలు తొలగుతాయి, నరఘోష తొలగుతుంది. ఒక విషయం ఏంటంటే అమ్మవారికి సంబంధించిన దాంట్లో బగలా అంటే నాకు పంచ ప్రాణాలమ్మ. అమ్మవారు అంటే అంత ఇష్టం నాకు. ఆవిడ అసలు ఆ స్వరూపం అమ్మవారిని తేవాలి, పూజించాలని ఉంది. శాంతి అయితే దాని పూజా విధానం కూడా పసుపు వర్ణంతో ఉంటుంది. చేయవలసిన పద్ధతుల్లో చేస్తే విశేషమైన ఫలితం. కాబట్టి మీరు ఈ 21,116 రూపాయలకి సంబంధించిన దాంట్లో కూడా ఈ డబ్బులు కట్టినటువంటి వాళ్ళకి సంవత్సరం పాటు 108 రోజుల పాటు ఇవి చేస్తూ ఈ ఉపాసన కూడా ఇందులోనే చేస్తున్నాం. ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకున్నామా, మీరిచ్చే ఈ 21,000 రూపీస్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లం తీవ్రంగా ఉంటేనే కట్టండి. ఇక నేను తట్టుకోలేను గురువు గారు, ఇది మీరు నన్ను ఏదో రకంగా గట్టెక్కించండి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 21,116 రూపాయల ఈ డొనేషన్ తోటి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే దశమహావిద్యలన్నిటిని మీ పైన వాడతాం. ఇక బాగుపడ్డారా ఈ 21,116 రూపాయలతో మీ జీవితం మార్పు చెంది మీరు కోటీశ్వరులై ఆ గుడికి 1 కేజీ బంగారం ఇవ్వాలి. ఆ స్థాయిలో తీసుకెళ్తాం. అది కాలేదు, ఇక మీరు ఇంకెక్కడ డబ్బులు ఖర్చు పెట్టకండి. మీరు వీలున్నప్పుడల్లా తీర్థం తీసుకొని వెళ్ళండి. మీ పేరుతో అమ్మ 5 సంవత్సరాలు గోత్రనామార్చన, రోజు 108 రోజులు పూజ, ఒక్కొక్క విద్యను ఒక్కొక్క రకంగా వాడుతున్నాం. నేను అనుభవించా, ఎన్నో ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు వచ్చాం. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దశమహావిద్యలు. ఇక్కడ మంత్రనాయకుని రాజశ్యామలతో కూడిన బగలాముఖి ఉంది కనుక ప్రతిదానికి రాజశ్యామల అమ్మవారిని ముడిపెడుతూ ఈ ఉపాసన చేయడం వల్ల కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి. అద్భుతం అండి. చాలా అసలు ఏమిటండి వాగ్దాటి. వీడియో స్టార్ట్ అవ్వక ముందు కామ్గా ఉంటారు, స్టార్ట్ అయిందా నేను కామ్గా ఉండాలి. అద్భుతంగా తెలియజేశారండి. తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా, అంటే ఆ సాధనలో ఉన్నారు కాబట్టి ద రైట్ పర్సన్ చెప్పడానికి. చాలా చక్కగా బగలా గురించి ఒక 100 ఎపిసోడ్ చేద్దాం. అమ్మ బాబోయ్, సిరీస్ లాగా అసలు పెడదాం. అద్భుతం, అంత ఇష్టం కనిపిస్తుంది. అద్భుతం అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్కారం. కామాక్షి.